హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో లిక్కర్ కేసుకు సంబంధించి కాస్త పరిణామాలను మారుతూ ఉన్నాయి. ఇప్పటికే అరెస్టుల పర్వాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పటికే వైసీపీ నేతలకు సంబంధించి ఒక్కొక్కరు అరెస్టులు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి ఒక్కొక్క కీలక వ్యక్తి పేరు కూడా బయట పెడుతున్నారు. మన మిథున్ రెడ్డి కూడా ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి హాజరైనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటే కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. కూటమి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి రాజకీయంగా అతన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రక్రియ కూడా జరుగుతుందని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి నిజంగానే లిక్కర్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ విజయసాయిరెడ్డి చెప్పినట్టు, లేదంటే ఇప్పుడు కీలకంగా ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన పరిణామాలన్నీ చూసుకుంటే అరెస్ట్ ఖాయమంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. లిక్కర్ కేసు గత నెల నుంచి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సరే, అది ఏ పరిణామం వరకు వెళ్తుందో కూడా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే ఈ లిక్కర్ కేసు పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అరెస్ట్ ఉంటుంది? అరెస్ట్ అయితే పరిణామాలు ఏంటి? ఆ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గడు ఉంటాడు, అది ఊహించుకుంటూ ఉంటాడు అనమాట. ఇలా జరిగితే అన్నది ఒక స్లైడ్లు వేసుకుని రెడీగా న్యూస్ చదువుకుని కూర్చుని ఉంటాడు. అలా న్యూస్ చదువుకునే తెపెలగల్ని ఒకడు ఏంటంటే పెట్రోల్ బంక్లో గన్ను పెట్టేసి కూర్చుంటే అయిపోద్ది అనుకుని ఒకడు, ఇంత పౌడర్ రాసుకుని వచ్చి కూర్చున్నాడు ఒకడు, ఏదో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఈడీ వెళ్ళి దాడులు చేయాలి, ఇవన్నీ ప్రొవకేషన్స్ చూస్తున్నారు 2-3 రోజులు బట్టి డిబేట్లలో. దీని తోడు దానా అంటే తందానే బ్యాచ్ వాళ్ళు ఉంటారు, నిలయ విద్వాంసుల వాద్యంలాగా. వాళ్ళు కూడా వేసేయాలి, అరెస్ట్ చేసేయాలి, ఇదే వ్యక్తిగత వెంజి అంటే చచ్చిపోతున్నారు కింద మీద పడి. ఒక చిన్న విషయం చెప్తాను. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఈడీకి సిబిఐకి అలిసైపోయినట్టు వీళ్ళకి అందరికీ కూడా అలిసైపోయింది. అల్లప్పుడు శంకర్రావు రాసిన ఉత్తరానికి సిబిఐ ఈడీ ఎలా అయిందో ఇప్పుడు కూడా వీళ్ళు ఎక్కడికి సంబంధించిన ఎవరో శ్రీనివాసరావుతోనూ ఒక ఉత్తరం, ఛార్జ్షీట్లో సంతకాలు లేవు, ఛార్జ్షీట్లో పేర్లు లేని వాళ్ళని ఆడవాడు పడడం, గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించేదాకా ఓపిక పట్టాలి అందరూ. అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రస్థానంలో నాకు తెలిసి, అంటే నేనెంత ఇదని నేను చెప్పను, ఎందుకంటే వీళ్ళు మేధావులు, ఈ సాల్వాలను గరుడు పురాణాలు చెప్పుకునే తెపేలగలలాగా నాకు చెప్పడం రాదు. సింపుల్ లాజిక్ చెప్తాను. మీకు ఇంత జీతం వస్తేనే మీకు ఎంత అప్పిస్తారు ఇల్లు కొనుక్కోవడానికి, కదా? అవునా కదా? అవును. అలా బ్రెవరేజ్ కార్పొరేషన్ నుంచి 20,000 కోట్ల అప్పు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అనుకుని 4,000 కోట్లు 2 విడతల్లో తీసుకుంది అంతే. అంటే దాని అర్థం ఏంటి? 20,000 కోట్లు అప్పు తీసుకుందామన్నా సామర్థ్యం లేదు ఇక్కడ అన్నది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వబట్టే కదా 8,000 కోట్లతోనే ఆగారు. అవును. పాయింట్ 1. అందులో 4,000 కోట్ల అవినీతి జరిగిపోయిందంటే ఏదైనా తలతోక ఉందా? జస్ట్ లాజిక్ జస్టిఫై చేద్దాం. ఓకే. అవునా కదా? ఇప్పుడు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు ఒక ఉద్యోగం చేస్తూ, అంటే నేను ఉద్యోగం చేస్తూ ఒక ఇల్లుకి బ్యాంకు దగ్గర లోన్ అప్లై చేస్తే వాడు ఫస్ట్ పునాదులు తవ్వినప్పుడు ఎంత డబ్బులు, పిల్లర్లు వేసినప్పుడు ఎంత డబ్బులు, స్లాబ్ వేసినప్పుడు ఎంత డబ్బులు అలా ఇస్తాడు. స్లాబ్ వేసిన తర్వాత నా ఉద్యోగం ఎత్తుపోయింది మాటకు చెప్తున్నా. అప్పుడు నాకు మళ్ళీ లోన్ ఇస్తారా సార్? వాడు ఇవ్వరు కదా. కదా? అవునా కదా? ఇది గమనించండి ప్రజలు. ఇప్పుడు ఇందులో అన్యాయం జరిగిపోయింది. మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. క్యాష్ ట్రాన్సాక్షన్ అన్న ఒకే ఒక అప్రహెన్షన్. ఈ బ్రెవరేజ్ సంబంధించిన విషయంలో స్పిరిట్ తయారు చేసే ఏదైనా సరే దాన్ని ఏమంటారండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఒకటిను, వీటిని ఎస్పీ వేరెడ్ బ్రెవరేజెస్, యనమల రామకృష్ణ గారి బ్రెవరేజెస్, కంపెనీస్ సంబంధించిన బెవరేజెస్ కంపెనీ, ఈ బ్రెవరేజెస్ ఏవైతే ఉన్నాయో నీ చంద్రబాబు గారి ఆయనలో రిజిస్టర్ అయినవి, కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఒక్కటి కూడా రిజిస్టర్ కాలేదు. ఓకే. సో రిజిస్టరే కానీ అవ్వని పెళ్ళికి బాధ్యాలేటి? పోను ఉదాహరణకి వీళ్ళు జరిగిపోయే తప్పులు తడకలు, సత్య పేరు డబ్బులన్నీ దోచేశారు అనుకుందాం. వీళ్ళకి ఏమైనా కొత్త దగ్గర 11 నెలల్లో ప్రతిసారి రంగులకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేశారను అసెంబ్లీలో టీం ఇంత పెద్ద బిల్డప్ ఇవ్వడం తుస్సుమని ఆడేద్దాం ఆంధ్రాన్ని రోజా మీద అలో లక్ష్మణ్ ఏడిచి తుస్సు. అలా మీరు ఏదైనా తీసుకోండి, ఎందుకు అవుతుంది? వాళ్ళు కావాల్సిన టైంలో కావాల్సినట్టు తీస్తూ ఉంటారు, తీస్తూనే ఉంటున్నారు. కానీ అవుట్కమ్లు వీళ్ళు చెప్పిన ఫిగర్లు అయితే మ్యాచ్ కావట్లేదు కదా బడ్జెట్ పరంగా. అలాగే లిక్కర్ ఆదాయంకి సంబంధించి ఒకసారి 14-19 నుంచి 19-24 టెన్యూర్లే కదా. 19-24 మధ్యలో ఒక్కొక్క బ్రాండ్ సేల్స్ జస్ట్ గమనిస్తే పవర్ స్టార్ బ్రాండ్ 17,500 కాటన్లు మాత్రం అమ్మారు కేసులు అనుకో. అదే 19 నుంచి 24లో అమ్మినది. కానీ 14 నుంచి 19లో ఎంత అమ్మారు తెలుసా? 17,80,000 కేసు. ఏంటి ఆ బ్రాండ్ అప్పుడు ఉందా? అది ఉంది. మరి అప్పుడు ఎందుకు అంత పాపులర్ అవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత పాపులర్ అయింది? అదే చెప్తున్నా. వీళ్ళకి అనువుగా
అనువుగా మాట్లాడుకోవడానికి. ఎందుకంటే ఆ బ్రాండ్లన్నీ రిజిస్టర్ చేసిన కూడా చంద్రబాబు నాయుడు గారు అయ్యింది. మీకు అర్థమవుతుందా? ఇది సార్ ఒకటి గుర్తుంచుకోండి, బకెట్ తీసుకెళ్ళి బురద వేసేస్తే వాళ్ళ జీవితం అంతా అలా కడుక్కొని సవడమే వాళ్ళ పని. వాళ్ళ దరిద్రానికి మీడియా లేదు. 2 రోజుల తర్వాత జరిగిన కార్యక్రమానికి వాళ్ళ పేరు చెప్పుకునే ఒక ఛానల్లో 2 రోజుల వెనకాల జరిగింది వాళ్ళ డిబేట్ ఉంటుంది, అప్డేట్ ఉండదు. అప్డేట్ లేనప్పుడు ఏముంది, వీళ్ళు సెలరైపోతుంది కదా. దానికి తోడు సగం అల్లక్కడి నుంచి బాటర్ సరఫరా చేసిన భోగోని బ్యాచే. సరే ఇప్పుడు ఏదైనా కానీ సార్ ఇప్పుడు అవునండి. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లు ఇప్పుడు కొత్తగా ఏంటంటే తాడేపల్లి భవనంలో డబ్బులు ఉండిపోయి అన్నది కొత్తగా మొదలెట్టారు. ఈడీ ఎందుకు దాడులు చేయదని ఇది చచ్చిపోతుంది. ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తారు? మీ ఇంట్లో డబ్బులు ఊరందరిని ప్రశ్నిస్తారు కాదు. ఇప్పుడు ఏదో స్కామ్ జరిగింది అక్కడ, దానికి సంబంధించి ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, అయ్యి దానికి సంబంధించి. అదేనండి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థలు శంకర్రావు ఉత్తరానికి ప్రభావితమై 16 నెలలు జైల్లో పెట్టి ఇప్పటికి పీక్కోలేక లాక్కోలేక సస్తున్నారు వాళ్ళు. ఎందుకు? డిశ్చార్జ్ పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నాకు ఈ కేసుకి సంబంధం ఉందని ప్రూవ్ చేయలేక చచ్చిపోతున్నారు వాళ్ళు ఇద్దరు, సిబిఐడి వాళ్ళు. ఇప్పుడు ఏముంది, లేని దాన్నే కంప తగిలించుకొని సస్తున్నారు. ఇప్పటికీ కొత్త కంప తెచ్చుకొని పైపించి కోర్టుకి వీడు చచ్చిపోతుంటారు. ఇక్కడ కోర్టుకి ఎందుకు రాడు? వీళ్ళు ఇలా కృష్ణగాడిది, సోమన్ బాబుది ఇలాంటి సినిమాలన్నీ చూసి క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత అన్ని కారులో వేసుకుని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టు. గౌరవ మెజిస్ట్రేట్ గారే, గౌరవ చీఫ్ జస్టిస్ గారే, గౌరవ వాళ్ళే పిలట్లేదు ఆయన. ఎందుకు పిలట్లేదు? అరే బాబు, నువ్వు డిశ్చార్జ్ పిటిషన్ వేసావు, మా దగ్గర కదలేదు, ఏడు చేయాలి మాకు అర్థం కావట్లేదు, ఆగు అని ఆపారు. నేను గతంలో ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లే? దీనికి సమాధానం చెప్పరు. దాటేసేసి ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తిని రాక్షసుని చేసి కూర్చోవాలి, ఇదే పని. ఈవెన్ మీరు ఒకటి గమనించండి, వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అవుతున్నారు సార్, కనీసం మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు అనేది కదా. ఇప్పుడు దేనికి డిఫెండ్ చేసుకోవాలి? ఇప్పుడు ఆడు స్పిన్నర్ ఎత్తుంటే డిఫెండ్ చేయడం ఏంటి? సెహ్వాగ్ గని పంపించారు, కొట్టని పంపించి ఆడు సెహ్వాగ్ గని కొడుతుంటే, ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. బొగ్గన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవడైనా సరే సమాధానం చెప్పినట్టు ఉంటారు చూడండి. అదే మీరు పవన్ కళ్యాణ్ కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే దాని మీద పొంకాల డిబేట్లు. అదే దానికి డిబేట్ ఏంది రాబాయ్? ఆయన ఆల్రెడీ నువ్వు అన్నట్టుగా ఉదాహరణకి అవహేళన చేసిన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, క్యాబినెట్ హోదా మంత్రి అయినా. అది సమాధానం చెప్తారా? అలా అంటారా? ఆయన ఏమనుకుంటారు, వీరుడు సూర్యుడు అని వెనకాల పాతరాతి యోగం కథలని చెప్పుకుని తిరుగుతుంటారు. ఇక్కడ 600 జతలు చెంపులు పంపించి 200 ఎకరాలు మా వ్యాపారంలో భూమి ఏదైనా పెట్టేస్తున్నారు. మళ్ళీ పర్యాటక మంత్రి ఆయనే, ఏది అటవీ శాఖ మంత్రి కూడా ఆయనే. పర్యాటక మంత్రి అంటే కందులు దుర్గేష్ గారు, అటవీ శాఖ మంత్రితోనే కదా. మరి గిరిజనులకు 600 జతలు చెప్పులు ఇచ్చారు, ఇది 200 ఎకరాలను కొండ ఎత్తేస్తారు మా వ్యాపారంలో అన్నది మాత్రం మాట్లాడకూడదు. మీకు అర్థమవుతుంది? ఇవి చర్చనీయ అంశాలు. ఇవి వదిలేసి వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ని కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అంటావా? అదే బొగ్గన రాజు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ మీద డిబేట్ పెడితే సమాధానం కూడా మాట్లాడు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతి దాని మీద తీక తాత్పర్యాలు చెప్పినట్టు చెప్తుంటే సమాధానం చెప్పరు. ఇది గమనించమనండి ప్రజల్ని. ఇప్పుడు నేలమాలికల్లో డబ్బులు ఉన్నాయి, ఇది కొత్త కదా. అంటే వీళ్ళు నరేంద్ర మోడీకి నాగిని డ్యాన్స్ చేస్తున్నారు కదా అని. మీకు చిన్న విషయం చెప్తా సార్. ఈ చిన్న చిచోరా బ్యాచ్ని పెట్టారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూసారా మీరు సోషల్ మీడియాలో? మొన్న అతన్ని అరెస్ట్ కూడా చేశారు కదా. ఇది ఈ అరెస్ట్కి వెనకాతలు కదా ఏంటి తెలుసా? ఏం జరిగింది? బ్రహ్మాండమైన పార్టీలు, బ్రహ్మాండమైన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎగ్జామ్ ఇది మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఈ రిజల్ట్స్ వచ్చిన అవుట్కమ్లో ఒక దేవాలయం లాంటి, ప్రతి ఒక్కరికి వాళ్ళ పార్టీ ఆఫీసులు దేవాలయాలు కదా, దేవాలయాల్లో చిల్లర చిచోర పనులు చేశారు. అప్పుడు నుంచి ఉన్నదానికి ఇవాళ ఈ టైం చూసి వాడి మీద రివెంజ్ తీర్చుకుంది కూడా వాళ్ళ పరంగా. ఇది అవతల పక్క వేసేస్తున్నారు. సరే, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చేశారనేది పక్కన పడేస్తే సరే, ఆయన ఒక మీకు ఎందుకు చెప్తానంటే ప్రతి దానికి మీకు ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఉదాహరణకి లిక్కర్ స్కామ్ గట్టిగా భూమి అవసరకలు కాదంబరి నత్వం అనే విషయంలో పిఎస్ఐ ఆంజనేయులు గారిని అరెస్ట్. వాళ్ళు ప్రతిదాన్ని ఇలా టిట్ ఫర్ టాట్ ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్ర పురోగతి, అభివృద్ధి అన్న దగ్గర చూసారా, మూలపాడికి ఆయన ఎన్ని ఫిషింగ్ హార్బర్లు, ఎన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఎన్ని పోర్ట్లు కట్టాడు. వాటి మీద ఇవాళ వెళ్ళి మైక్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు 3వ కంటికి తెలియకుండా వెళ్ళినట్టుగా, ఇప్పుడు ఎవడో మీలటోడు నాలటోడో ఎవడో దూరం నుంచి వీడియో తీసి ఇదేంటండి అని చర్చిస్తే అది బాగుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంటెన్షనల్గా, ఎందుకంటే మీరు అందరం గమనించండి, ప్రతి ఒక్కరు మైక్ పెట్టుకుని ఉంటారు ఈ మధ్యన. ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండదు, పుట్టిరు బోగులేడు కాబట్టి. దాని అర్థమేది సోషల్ మీడియా ఎంత దరిద్రంగా ఉందో ఒక్క ఆన్సర్తో చెప్పొచ్చు. సరే, ఓకే. ఆయన ఏం నేను అంటుంది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్కి వాళ్ళ దగ్గర ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3, ప్లాన్ 4, ప్లాన్ 5, ప్లాన్ 10 ఉన్న దగ్గర
ప్లాన్ 1 నుంచి 10 దాకా ఉన్నవి చర్చనీయాంశాలు అవుతున్నాయి తప్ప ప్లాన్ లేని జగన్మోహన్ రెడ్డి నిజమైన ఆయుధాలు ఏదైతే బొగ్గన రాజేంద్రరాజు పెట్టిన ప్రెస్ మీట్ కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ విధంగా చేసేయడం దాని మీద డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ని జస్టిఫై చేయలేక కుడితిలో పడ్డ లెక్కలా కొట్టుకుంటున్నారు ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లో. అవును. సో ఎప్పుడైతే నిజాలు తెలుస్తున్నాయో ప్రజలకన్నా దగ్గర ఆ వాయిసెస్ అన్నీ సప్రెస్ అవ్వాలి. ఈ స్ట్రాటజీతో ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, 10 మంది చెప్పిందే మీరు వింటున్నారు, 10 మంది చెప్తుందే మీకు కనబడుతుంది. ఏది వాళ్ళని అరెస్ట్ చేశారట. ఇప్పుడు మీకు మొన్న చూసారు విడుదల రజని మరిది. అవును. విడుదల రజని హెడ్డింగ్ పెట్టి మరిదని రాస్తారు. ఇది అశ్వత్థామాత కుంజురేలాగా. ఇప్పుడు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేసి సజ్జల పేరు హైలైట్ అక్కడ. అంటే ఎవరిని ఇంటి పేరు ఉన్నోళ్ళు ఒకే ఇంటి పేర్లు డిఫరెంట్ క్యాస్ట్లో ఉంటారు, ఉన్నారు, డిఫరెంట్గా ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఈ లాజిక్లు ఎవడు వాడరు. దీనిదంటే దూరగట్టి. సో ఇలాంటి దగ్గర మీరు నేలమాళికలు ఈడీ ఎందుకు రైడ్ అవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని మీ పనికి 2 కంపారిజన్లు ఉన్నాయి. గతంలో బ్రెవరేజ్ కార్పొరేషన్కి ఎండీ స్థాయిలో ఉన్న వ్యక్తి మీద కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీళ్ళందరూ A1, A2, A3లుగా కేసులు పెట్టారు. ఎందుకు 490, 484 ఏదో జీవోలు 2 అండి. బార్ లైసెన్స్ ఫీజు, అలాగే నెక్స్ట్ లిక్కర్ షాపుల లైసెన్స్ ఫీజుల విషయంలో పెంచారు. పెంచిన దానికి అలా అక్కడ జస్ట్ కామన్ అండర్స్టాండింగ్తో పూల్ చేసిన మనీతో ఇచ్చేశారు. ఇచ్చి లైసెన్స్ ఫీజులు ఎక్స్చెక్కర్కి రాలే, చూసుకోండి రాలేదు. దాని మీద పెట్టారు కేసు. ఈయనేడు చేశాడు, ఉన్న షాపులు కుదించి. ఇందాక మీకు కేట్లు లెక్క చెప్పాను కదా, ప్రతి కార్పొరేషన్లో మీరు లెక్కలు తీస్తే గత ప్రభుత్వంతో సేల్స్ అసలు కంపారిజన్ చేయలేము. చాలా తగ్గింది, సేల్స్ తగ్గింది, ఇన్కమ్ తగ్గింది అనేది. షాపులు తగ్గిపోయి షాపులు ఎవడో నేను ఇంకో షాప్ పెట్టుకుంటాను లంచం ఎత్తాడు, అది పోనీ నేలమాలికలకి వెళ్ళొచ్చు. అరే షాపులే కుదించి బెల్ట్ షాపులే లేకుండా లెక్కర్ బ్రాండ్లే కుదిస్తే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు? ఇప్పుడు ఉదాహరణకి సార్ కొన్నాడు, స్పిరిట్ కొన్నాడు 27 రూపాయలు 70 పైసలకి, మందు తయారు చేసాడు. స్పిరిట్ కొని మందు తయారు చేసింది ప్రభుత్వమే కదా, అబ్కారీ వ్యవస్థ ఆధ్వర్యంలోనూ. ఈవెన్ డైలీ లేబర్ను కూడా ఎక్స్చెక్కర్ నుంచి జీతాలు ఇచ్చారు, అలానే కదా మనం తీసేశారు. ఈ డబ్బులు ఉదాహరణకి వాడు తయారు చేసింది 250 రూపాయలు అన్నాడు, దాన్ని 500 రూపాయలకి అమ్మాడు. 250 కట్టి ఇప్పుడు ఏడైనా ఈ దాన్ని ఏమంటారు ఇందాక చెప్పిన మాట, కంపెనీలు కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ కంపెనీ అయినా సరే మాకు డబ్బులు ఇవ్వలేదండి ప్రభుత్వం ఇవ్వడానికి కేసు వేసాడు, ఇప్పటికి చెప్పి కంప్లైంట్ ఇచ్చాడా? అంటే డబ్బులు పర్ఫెక్ట్గా రాష్ట్ర ఖజానా నుంచి వెళ్ళాయి. ఇప్పుడు వచ్చిన డబ్బులు క్యాష్ రూపంలోనే రాష్ట్ర ఖజానాకు వచ్చాయి, ప్రాఫిట్ మోడీలే కదా. అంటే సంపద సృష్టిస్తాం అన్న దగ్గర సంపద సృష్టించుకోవడానికి మార్గం క్రియేట్ చేసుకున్న గత ప్రభుత్వం కడుపు మండిపోతుంది. మరి ఎందుకు ఈ రకంగా అలిగేషన్స్, ఈ రకంగా సార్ జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడా, 2 కంపేర్ చేస్తారు, అవినీతి చేశాడని పక్కన పెట్టాను సార్. ఎందుకు ఈ రకంగా ఇంత టార్గెటింగ్ ఎందుకు జరుగుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డిని అయితే ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అరెస్ట్ చేద్దామా, ఎప్పుడు జైల్లో పెడదామా, పార్టీని భూస్థాపితం చేద్దామని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే భయమా లేకపోతే ఏంటి ప్రభుత్వం? భయమే. అదే ఎందుకు ఇప్పుడు ఏ విషయంలో ఉందని అంత ఇదైపోతున్నారు? పోనీ ఏమైనా ప్రూవ్ చేసి తిరగబడిపోయారా అంటే జరుగుతుంది కదా. ఇంకా కొంతమంది విచారణ జరుగుతున్నాయి, 2-3 విచారణలకు హాజరయ్యారు. పకోడీ బ్యాచ్ గా ఎందుకు సార్? విజయసాయి రెడ్డి పకోడీ బ్యాచా, లేదంటే మిథున్ రెడ్డి పకోడీ బ్యాచా, లేదంటే సజ్జల శ్రీధర్ రెడ్డి పకోడీ బ్యాచా? వాళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కదా. ప్రభుత్వ వ్యాపారం చేతి బయట. మరి వీళ్ళందరి పేర్లు ఎఫ్ఐఆర్లు ఎందుకు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఉన్నాయి? మీకు అది ఇందాక చెప్పింది అదే, చార్జ్ షీట్లో సంతకాలే లేవు. ఛార్జ్ షీట్లో సంతకాలు లేకుండా మరి ఎందుకు పిలుస్తున్నారు? మరి ఎందుకు పిలుస్తున్నారు అనుకోడాలే. విజయసాయి రెడ్డి లోపల గంట సేపు ప్రశ్న ఇచ్చకుండా బయటకు వచ్చి గంట ప్రెస్ మీట్ ఎందుకు వెళ్తాడు? ప్రతి వాడికి చెవులు గుళ్ళు తీస్తామా అని చెప్తాడు. రోజు కూడా చూడండి, చిన్నప్పుడు మన బాలమిత్ర బాలజ్యోతుల కథలు ఉండేవారు. మాంత్రికుడు వచ్చి చిలక ప్రయాణంలో ఉందట, ముందు వాళ్ళు అక్కడికి వెళ్ళి కొండలోంచి తెవ్వాలి, ఆ భైరవదీపం సినిమాలో ఉండి చూపిస్తే ఎవడికి కావాలి? పోనీ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో పెట్టుకుని చచ్చారు వీళ్ళందరూ. సరే ఏదైనా జరగదు సార్. గవర్నమెంట్ వ్యాపారం చేసిందంటే మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్కి ఎవరు లంచాలు ఇస్తారు? ఏమని ఇస్తారు లంచాలు? గవర్నమెంట్ షాప్కి లంచం కాదండి. గవర్నమెంట్ డబ్బుల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది గవర్నమెంట్కి ఎవరు అధికారి? ముఖ్యమంత్రే కదా. ఆయన చేయాలనుకుంటే చేయడం కుదరదా? ఎలా అయినా సరే దానిలో లిటిగేషన్స్ ఏదైనా ఉంటాయి కదా. ఇప్పుడు సరే ఇప్పుడు మీరు ఎంత ప్రశ్నించకండి. ఫైనాన్స్ సెక్రటరీని, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచి, మన ఇంట్లో చూడండి కిరాణా కోట్లోను, నెక్స్ట్ మా అబ్బాయికి ఖాతాలో రాసి 100 రూపాయలు, అలా నేను ముఖ్యమంత్రి ఖాతాలో నాకు 100 కోట్లు 500 కోట్లు ఎవడన్నా ప్రజాస్వామ్యంలో ఈ డెమోక్రసీ సిస్టంలో అడగగలరా చెప్పండి? అడగలేడు. మరి మీరు లెక్కర్ షాప్ ఉన్నాడు, ఫ్రాడ్ జరగాలంటే లెక్కర్ షాపుల్లో జగన్మోహన్ రెడ్డి లంచాలు ఎలా తీసుకోవాలంటే, అరే 10 లైసెన్స్ షాపులు మా వాళ్ళకి ఇవ్వండి, వాడి దగ్గర డబ్బులు నేను తీసుకున్నాను, లేదంటే 20 బార్లు ఇవ్వండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఇవి నాకు తెలిసింది. లేదా గోవాలో దొరుకుతున్న బ్రాండ్లు లేదా కేరళలో దొరుకుతున్న బ్రాండ్లు తెచ్చి అమ్మండి, ఆడ దేనికి నాకు డబ్బులు ఇవ్వండి, ఇది చెప్తే ఏదైనా అర్థం.
ఏం జరగకుండా ఈ కేసుకి అరే ఆ బ్రాండ్లే లేవరా భయ్, మందు దొరకలేదు, సచ్చి ప్రభుత్వం పోయింది మందు లేక. మందు లేక ప్రభుత్వం పోయింది, జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పులు ఆయన చేర్చుకున్నాడు, అదంతా పక్కన పెట్టేస్తే సరే ఇప్పుడు దీనికి ఏమైంది సార్, దీనికి ఏమైనా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు అరెస్ట్ ఖాయం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు లేదంటే వైసీపీకి సంబంధించిన భయపడుతున్నారు. ఇదే తపేలా ఛానల్లో ఇదే ప్రతిరోజు అవినాష్ రెడ్డి అరెస్టే. మనమే ఎన్ని డిబేట్లు తెచ్చాం అక్కడ, చేసాం కరెక్టే. ఏదైందా అవ్వన పెళ్లికి బాజాల కొట్టడంలో వాళ్ళ మించిన లేరు. ఊర్లో ఎక్కడో పెళ్లి అయితే కుక్కలు ఆడవడం ఉంటుంది చూడండి, అది ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ చేసే సామర్థ్యం వాళ్ళ దగ్గరే ఉంది. పల్లెనోడు ఏడ్ చేశారంటే పిల్లితర గోరికాడని ఒక సామెత ఉంటుంది. వాళ్ళకి ప్రభుత్వం 164 స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏడు చేయాలో అర్థం కావట్లేదంటే ఏం చేయలేదు వాళ్ళు, ఏదో వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ సామర్థ్యం అదే ఆ సామరస్యం ఏం చేయాలో సామరస్యం. 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఒక రూపాయి ఓ పంచారా, ఓ పనికొచ్చిన పని చేశారా అంటే నాకు తెలిసి 40 కోట్లు కంపలు కొట్టడానికి తప్ప ఇంకేడు పనికి వచ్చిన పని అంటే నాకు కనపడలేదు. మళ్ళీ నారాయణ అంటే ఇంకో 10,000 కావాలి, ఇంకో 40,000 కావాలి, ఏడు చేస్తారు బాబు అంటే ఇవన్నీ అమ్మేతారట. 4,000 ఎకరాలు అమ్మేస్తే 3 లక్షల కోట్లు వచ్చేస్తాట, టటటగా అప్పులు తీసేస్తారట. మాకు తెలియదు వాళ్ళకి. అప్పుడు తెలియక రైతులు తెలియదు పాపం, రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం. ఇన్ని కబుర్లు చెప్తారు. రేపు మళ్ళీ నరేంద్ర మోడీని పిలిచారు 2వ తారీఖు నాడు. సభస్ ఏం చేస్తారు ఇచ్చారు సార్ అమరావతి మీ రాజధాని అండి. రేపు వచ్చేస్తారేమో, అయ్యా రేపు అక్కడికి వచ్చి ప్రకటిస్తారేమో సార్. ఇంకో మాట చెప్పండి సార్, అమరావతి మాట చెప్పండి సార్. అమరావతి వచ్చి అక్కడ ప్రకటిస్తారేమో. ఏమని మళ్ళీ చెంబు నీళ్ళు మట్టి ఇదే చూసారు. నేను వేసిన మట్టి నీళ్ళకి ఎంత పవర్ ఉందో తెలుసా, అందుకే మళ్ళీ నేను రాగలిగాను స్పీచ్ రాస్తారు చూడండి. ఏదైనా సరే మళ్ళీ సరే వాళ్ళిద్దరు కోalition గవర్నమెంట్లో ప్రభుత్వం రావటము, అక్కడ రావటం ఇక్కడ రావటం. కోalition గవర్నమెంట్లో ప్రభుత్వం వస్తుంది ఎవరికైనా జహాపన అని పూర్వం చూడండి, నోబుల్ ఇలా కింద నుంచి కొట్టుకుని వస్తే ఖచ్చితంగా ఆయనకు కావాల్సిన గవర్నమెంట్ వస్తుంది బీజేపీ వాడికి. ఎవరికైనా నోట్లో మాట ఉండదు. బీజేపీ ఈ ఇల్లు ఏగానే వాళ్ళు దిద్దుకోవడమే. అదే దిద్దుతున్నారు ఇప్పుడు. 11 నెలల బట్టి చేస్తున్న పని ఏంటంటే ఎల్కేజీ సిలబస్ రాయమ్మ కావచ్చుల కక్ష జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయండి, ఇదే టార్గెట్. ఏం చేయకుండా చేస్తున్నారు అనేది వాళ్ళ పాయింట్. అది ఏం చేశారు చెప్పమంటున్నాం కదా, మాకు సరదాగానే ఉంది. గతంలో 16 నెలలు జైలు లెటర్ ఈడీ సిబిఐ కేసులు అంటే అబ్బా 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా కోర్టుకు వెళ్లకుండా కూర్చున్నాడు ఆయన. ఏడు తేల్చుకోండి మీకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరితో కేసులు ఎట్టిస్తాం, సరదా తీర్చుకుంటాం. ఎవరికి కావాలి ఈ కాలక్షేపంకి దేనికంటున్నా. సో ఏం ఇది అనవసరంగా ఏదో మీడియాలో ఎక్స్పోజింగ్ వీళ్ళు తప్పితే రియాలిటీకి ఏం జరగదు అనుకుంటారు. రియాలిటీ ఏముంది చెప్పండి. రియాలిటీ అంటే నా ఒపీనియన్ ఏంటంటే పర్సనల్గా నేను బిలీవ్ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి అరెస్టులు కావచ్చు, వైసీపీ నేతలకు సంబంధించి చూస్తుంటే ఒక్కొక్కరుగా అరెస్టులు జరగటం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఏదో ఒక దాంట్లో వాళ్ళు గతంలో వాళ్ళ మీద వచ్చినటువంటి విమర్శలన్నింటినీ కూడా రివెంజ్గా తీసుకున్నారు. రెండింటికి కంపారిజన్ చూడండి. నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. రిటైర్ అయిన వాళ్ళు అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు భజన ఏడకొడుతుండ్రు కూటమి దగ్గరే కదా. కొత్త వయసు ఏమైనా ఉందా? కూటమి అంటే ఇంక్లూడింగ్ జనసేనతో కలిపి చెప్తున్నాను. వాడైతే రెడీగా ట్రాన్స్లేట్ వేసింది, నన్ను కొంచెం చూడండి తిరుగుతుండట రీసెంట్ బ్యాచ్. ఇది కాకుండా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పక్కన రిటైర్ అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరు ఉన్నాడు చూడండి. ఎవరు లేరు. అధికారులు ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటారు కదా సార్ ఎవరైనా. అంటే అధికారం లేనప్పుడు కూడా ఉన్నారు కదా. టీడీపీ దగ్గర ఉన్నారు కొంతమంది. అయితే అధికారం వస్తుందనప్పుడు కానీ వైలెన్ తీసి వాయించిన వాళ్ళు ఉన్నారు కదా, మాట మార్చిన వాళ్ళు ఉన్నారు. మా జయప్రకాష్ నారాయణ లేట వాళ్ళు ఖచ్చితంగా మాట మార్చాడు, మా మాట లేదు. అవును కదా. అవును. సో ఇదంతా గమనించాం కదా మనం. అలా వ్యవస్థలతో మేనేజ్ చేయగలిగే అంత దమ్ము దేని జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? డెఫినెట్లీ నాట్. కానీ ఆబాస్ పాలైంది మాత్రం ఆయనే కదా. ఇక్కడ ఈ వ్యవస్థలో విత్తనాలు నాటి ఈరోజు వటవృక్షాలై ఎంత చక్కని మేనేజ్మెంట్ షో నడుస్తుంది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అలాంటి రాజకీయంలో ఆయన దిట్ట, ఆయన ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు కదా. ఇది మనోడికి బొట్టోడికి తెలియదు. బొట్టోడికి తెలియక వచ్చిన కష్టాలు ఏంటి? ప్రతి దాంట్లోనూ అగ్రెసివ్ నోట్తో చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేశాడు. ఎక్కడైనా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడున్న ఐపీఎస్ బ్యాచ్లు ఎవడైనా సరే సహాయ నిరాకరణ ఉద్యమమో కాదా? అంత దాకా ఎందుకండి? ఒక జీవో వస్తుందని లోపుగా ముందు బూత్ ఎలా రకమైన ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి కదా కోర్టుల్లో స్టే ఆర్డర్ల దాకా తెచ్చుకోగలిగారు. ఇప్పుడు అలాంటిది ఏమైనా జరుగుతుందా? కోర్టుకి వెళ్ళే అంత నేపథ్యం జరుగుతుంది ఏ ఇష్యూలో? వాళ్ళ మీద వేస్తున్నటువంటి కేసుల మీద వాళ్ళు కోర్టులు చేస్తున్నారు కదా. దీనికి అది వ్యవస్థాకృత నిర్మాణం ఎలా ఉందో చూసారా? ఇది 45 సంవత్సరాల అనుభవం అంటే డెఫినెట్లీ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గ్రేట్. అంటే వ్యవస్థతో ఎలా మేనేజ్ చేయాలో ఏం చేయాలన్నది అతను కూడా తెలిసి. ఉదాహరణకి అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఏ రోజైనా చర్చనీయాంశాలు భూమి తెల్లారసకి వీటి మీద సిబిఐ కేసులు సచ్చాడు బతికాడు ఇదే రోజు సౌ మనకి.
1,00,000 కోట్లు అంటే ఆయన వచ్చి అరెస్ట్ చేసినట్టు చెప్తాడు, అంత లేదండి 1,450 కోట్లు చెప్పారు. అది సరే వాళ్ళు రాజకీయంగా విమర్శిస్తున్నారు, డైరెక్ట్గా ఆ కేసును డీల్ చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు కదా కదా. అన్ని ఈ రోజు ఎవరైనా 1,450 కోట్లు ఎవరైనా మాట్లాడుతుండే ఇంకా 1,00,000 కోట్లు అవినీతే కదా. అంటే ఇలా ఎంత వ్యవస్థీకృతంగా నిర్మాణాత్మకంగా ఉన్నారు చూడండి. ఆడ చచ్చిపోతారు పెన్ను కాగితం తీసి రాయడానికి, వార్త రాయడానికి. ముసీది దద్ది బ్యాచ్లో పెట్టుకుని కూర్చుని ఉన్నారు. సోషల్ మీడియా అంటే ఏముంది, ఎగేంటే పొగయ్యే బ్యాచ్ కాదు కదా, సబ్జెక్ట్ ఇది. లాజికల్గా దాన్ని ప్రాక్టికల్గా మాట్లాడే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు మనకి రక్షణ ఎక్కడ జరుగుతుంది, గౌరవ న్యాయస్థానాల్లోనూ గౌరవ అసెంబ్లీ పార్లమెంట్ వేదికల్లోనే కదా. అక్కడ ఎక్కడ ఏది అక్కడి నుంచి లేనప్పుడు అదే మెయిన్ సెట్ బ్యాక్. ఇప్పుడు మీరు అన్నట్టు లిక్కర్ అన్న విషయంలో ఆనాడు, ఇప్పుడు ఈనాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేసిన మీనా ఇప్పుడు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసేట్టు 4,000 కోట్లు అవుట్కమ్ డెరైవ్ అయిపోయాడు. ఎట్లా ఆనాడు వ్యవస్థలు అతనే ఉన్నాడు కదా. అవును, ఆయన కూడా ఉన్నాడు కదా అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కదా. ఉన్నప్పుడు అట్లీస్ట్ ఈ బ్యూరోక్రాట్స్లో ఉన్న కట్టు బ్రహ్మాండమైన కట్టు ఉంటుంది కదా మీకు. మరి ఇలాంటప్పుడు ఇలాంటి డీవియేషన్స్ జరుగుతున్నప్పుడు డిసెంట్ నోట్లు ఎలాగ మా ఐవర్ కృష్ణారావు గారు ఒకసారి చెప్పారు నాకు, అచ్చా డిసెంట్ నోట్లు అవి రాయం కానీ సార్ ఎక్స్పెక్టింగ్ ఇప్పుడు ఉన్నోడైతే రాసేయాలి. అలాగే నడుస్తుంది ప్రభుత్వాలు. అంచేత వీళ్ళు చాలా తెలివితేటలు వాడుతూ ఏ నిమిషానికి ఆ నిమిషం బ్రహ్మాండమైన గొడుగులు పట్టడం, వాళ్ళని గొడుగు ఎవడ పడతాడో కూడా ముందు నుంచి రీడ్ చేస్తూ ఫోర్కాస్ట్ చేస్తూ విత్తనాలు నాటినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని అబాస్పాల్ చేద్దామన్న ప్రైమరీ ఎజెండా పెట్టుకున్నప్పుడు సింపుల్ చెప్తాను, ఏంటి బీచ్లో బికినీ ఉత్సవాలను 900 గోడారాలన్నీ వేసి జంటలు కట్ట అండ్ షకీరాతో డ్యాన్స్ కార్యక్రమానికి ఉన్న శ్రద్ధ, ఒక కెపాసిటీతో ఆన్ అన్ అగ్రిగేట్ నాట్ లెస్ దాన్ 1,500 బోట్లు 10,000 బోట్లు పెట్టుకునేదానికి ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు హార్బర్లు కడుతుంటే వాటి మీద ఎక్కడైనా చర్చలు అవసరం లేదు. ప్రత్యక్షంగా దగ్గర 65,000 70,000 మంది మత్స్య కార్మికులకి రక్షణ పరంగా వాటి మీద ఎక్కడైనా చర్చ ఉంది. నేను మూలపాడు పోర్టు గురించి జగన్మోహన్ రెడ్డి ఆయనలో దాని పురోగతి సంతరించుకుంది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ డేటా ఉంది. అన్ని పోర్టులకి ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఎంతంత డబ్బులు ఖర్చు పెట్టారు అదంతా, ఇంక్లూడింగ్ మచిలీపట్నం పోర్టు దగ్గర హార్బర్లు అట్లా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. దీన్ని వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు చూడండి. ఇప్పుడు మళ్ళీ మన మాట మీకు చెప్తున్నాం, బికినీ ఉత్సవాలకి గతంలో గోవాలో తర్వాత ఇక్కడే పెట్టేస్తారు, షకీరా వచ్చేద్దాను కానీ ఉన్న శ్రద్ధ ఎక్కడ జరుగుతుంది సార్ బికినీ ఉత్సవాలు? ప్రొజెక్షన్ ఎక్కడ? మీ ప్రొజెక్షన్ ఎక్కడ అన్నది కాదు, దాని మీద లాస్ట్ టైం డిబేట్ అయిందా లేదా? అవా మనకి కోస్టల్ తీరం ఉందంటే వాళ్ళు చేసి పనులు అంటే నేను జస్ట్ కంపేరింగ్ బిట్వీన్ 2 గవర్నమెంట్స్. ఒక 65,000 పైచిలక మత్స్యకారులను పరిరక్షించడానికి గత ప్రభుత్వ నిర్ణయాలు ఎక్కడైనా డిబేటబుల్ టాపిక్ అయిందా? లేదు. సెన్సిటివ్ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్. ఇప్పుడు 28 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, దగ్గర 17 మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి ఆయనలో ప్రభుత్వ పరంగాను, 11 మెడికల్ కాలేజీలు అసలు రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనూ, అంటే అవుట్ ఆఫ్ విచ్ 8 మెడికల్ కాలేజీలు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రాష్ట్రంలో ఉన్న 11కి ఇప్పుడు 17 తోడైతే 28 కదా. 11లో 8 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ మీకు డిస్కషన్ ఎక్కడ నడుస్తుంది తెలుసా సార్? ఆంధ్ర యూనివర్సిటీ వర్సెస్ గీతం యూనివర్సిటీ అట. ఏడ ఆంధ్ర యూనివర్సిటీ, ఏడ గీతం యూనివర్సిటీ? ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి ప్రభుత్వ యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీతో కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి నోరెలా వస్తుంది సార్? దానికి 100 సంవత్సరాల చరిత్ర కలిగింది, అధికారం ఎవరు వచ్చింది కాబట్టి దాని ప్రజెన్స్లో గీతం యూనివర్సిటీతో కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఈ 28 యూనివర్సిటీ మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రభుత్వ పరంగా చూస్తే ఆంధ్ర మెడికల్ కాలేజీ 100 సంవత్సరాల ఆంధ్ర యూనివర్సిటీ సంతరించుకున్న దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రతినిధులు వాళ్ళ అవసరార్థం వాళ్ళ అనుగుణంగా ప్రజలకు నిజంగా కావాల్సినవి ఏంటి, విద్య వైద్య ఆరోగ్యం అని మహానుభావుడు వాజ్పేయి అటువంటి చెప్పినా సరే వీళ్ళు వైద్య రంగాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారు చూడండి. వీళ్ళ ఆయనలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాలే. ఓకే, పోర్టుల విషయంలో కంపారిజన్ చూసుకుంటే 14-19లో బికినీ ఉత్సవాల మీద డిబేట్ అయింది. ఇక్కడ 19 నుంచి 24లో పోర్టులు సంతరించుకున్న అభివృద్ధి మీద చర్చనీయాంశాలు కావట్లే. ఎందుకంటే పర్యాటక రంగాన్ని డెవలప్ చేద్దామన్న కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ నిరోధిస్తారా ఆపుతారా అని మాట్లాడిన వాళ్ళకి ఇది అభివృద్ధి అంటే ఇది అన్న దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఎంత జరిగిందో ఎక్కడైనా చర్చ అవుతుందా? ఎంతసేపు బదనాం చేద్దామన్న కాన్సెప్ట్ తప్ప. 600 జతలు చెప్పులు ఇచ్చాడు మన్యం ప్రజలకి. అక్కడ 200 ఎకరాల వేపాడలు కొండ మన్యం ప్రజలు వేపాడ విజయనగరం వెనకబడిన ప్రాంతం గిరిజనులు ల్యాండ్ ఎత్తేస్తున్నారు. వీటి మీద చర్చ ఉందా? అటవీ శాఖ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అది చర్చించకుండా పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అంటాడా? అంటాడు. అది చర్చ ఇది చర్చ.
జనాలకు అదే కావాలండి. మీరు ఎరిమాలోకలు కాబట్టి చర్చల అంశాలు ఏమున్నాయో చూడమనండి. ఇవి కాకుండా ఇవి చర్చించుకొని వస్తుంటే సంతోషం వస్తుందంటే మీరు ఏం చేయాలా? దీనికైనా 124 ఇచ్చారు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి జీవితంతో ఆడిపోసుకోండి అని చెప్పడానికి ఆడిపోసుకోండి. అదే ఇప్పుడు సరే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది పక్కన పెట్టేస్తే ఇదే జరుగుతుంది కదా. ఏ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినా వీళ్ళు రావడం లాస్ట్కి ఎవరు వచ్చినా బిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్ట్ చేశాడు? ఆయన ఏమో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోలేదు, ఆయన కేసు ఆయన వాదించుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు బెయిల్ వేసుకుని కోర్టులో రక్షణ తీసుకుని ఉన్నారు. ఆ పాట పైన ఆయన చేయలేక ఎందుకు చేయలే? నేను ఈ కేసులో నేను లాయల్గా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదని ఆయన ఒప్పుకుంటున్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ లాయల్టీ. అది మాట్లాడమంటే అచ్చచ్చా మరి ఆ పడదానికి మిగిలిన వాళ్ళందరూ ఎందుకు బెయిల్కి వెళ్ళారు? వాళ్ళు తప్పు చేశారా అంతే. అనవసరం డిబేట్. పిఎస్ఆర్ ఆంజనేయులు ఈజ్ అబౌట్ టు బి డీజీపీ, ఆ స్థాయి ఉన్న వ్యక్తి అతను. అవును, ఆయనకి తెలుసు కదా కేసు. సరే ప్రభుత్వం చేయాలనుకుంటే కక్షపూరితంగా ఏ చర్చ పెట్టాలా, ఏ చర్చ కాకుండా అనవసరమైన చర్చలతో కాలక్షేపం చేస్తున్న వాళ్ళకి ఎవడో ఏమని సమాధానం చెప్పగలరు? సరే, ఈరోజు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అమ్మఒడికి సంబంధించి 75% అటెండెన్స్ ఉన్న పిల్లలకు మాత్రమే అమ్మఒడి ఇవ్వాలి. దాంట్లో కూడా 2 టర్మ్లుగా ఇవ్వాలా లేదంటే 1 టర్మ్గా ఇవ్వాలనేది ప్రభుత్వం డిసైడ్ చేసిపోతుంది. అయితే ఒకటైతే క్లియర్ ఏంటంటే 75% అటెండెన్స్ ఉంటేనే అమ్మఒడి అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పింది. తప్పులేదు. ప్రైమరీ మోటో ఏంటంటే పిల్లలు చదివించాలి కాబట్టి 75% ఐ ఆల్సో అగ్రీ. మాకు చిన్నప్పుడు అటెండెన్స్ రిస్ట్రిక్షన్ ఉంటుందండి. ఫస్ట్ కొన్ని క్లాసులు అయితే అటెండెన్స్తోనే పాస్ అయ్యి బయటికి పోతారు. అవును, చదువుకు స్కూల్కి ఎందుకు వెళ్తారు? బుర్రలోకి ఒక పావలైనా వెళ్తుందని కదా. అటు స్కూల్కి వెళ్ళకుండా ఇంకెందుకు? ఓకే, సో ఆ కండిషన్ ఈజ్ ఓకే. దీనికి ఇన్స్టాల్మెంట్లు అని చీకటి దెబ్బలు ఉన్నాయి చూడండి. అది మా రామానాయుడు గారికి సార్. థ్యాంక్స్ సార్. నిమ్మల రామానాయుడు గారికి చాలు సార్. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా సార్. 15,000 ఒకేసారి ఇవ్వాలంటే మూసుకునే ప్రభుత్వాన్ని నెక్స్ట్ మూసుకునే ఎలక్షన్ కమిషనర్లో ఉండమనండి. ఊరికే ఏది పడితే అది మాట్లాడేసి ప్రభుత్వ స్థాపనలు జరిగిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న కథలు చెప్తే వినడానికి ఎవ్వరు లేరు ఇక్కడ. సరే, వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ 7,500 వస్తే బాగుండు అనుకుని ఆ హయాం దాంట్లో ఉంటున్నారు. దాన్ని సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అంటారు చూడండి, అంతే. జగన్మోహన్ రెడ్డి ఏమో 15,000 అట్ ఏ టైం ఒకే టర్మ్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే మొదట్లోనే వేసేవాడు. దాంట్లో ఏంటి 1000 రూపాయలు బాత్రూమ్లో మెయింటెనెన్స్ కట్ట వెనకలు హక్కున్నట్ట టాటా మీద ఇచ్చారు. దానికి సపరేట్గా ఉండే కదా దానికి సంబంధించి ఇచ్చారు కదా. అవే చిన్నప్పటి నుంచి మా స్కూల్లో ఎక్కడ నాకు బాత్రూములు లేవు ఇలాంటివి కూడా మాట్లాడు. అమ్మా ఈ ప్రభుత్వంలో అట్లీస్ట్ బాత్రూమ్లో కట్టారా? నేను చదువుకున్న స్కూల్ అలా ఇలా నోరెళ్ళబెట్టి చూసి ఇలా పరిస్థితి ఉందిరా ఇవాళ అని అవడానికి మాట్లాడేమని చూశాను. సో అయితే ఈ పథకాలు మొత్తం ఇవన్నీ చిన్న చిన్నగా మిస్యూజ్ అవుతూనే ఉంటాయి అంటారా? మిస్యూజ్ అవుతాయని చెప్పడం కాదు కదా. ఇప్పుడు ప్రజల చేతిలో రూపాయి రొటేషన్ ఉంటే అన్న దగ్గర అమర్సేన్ గారు కానీ మాజీ ఆర్బీఐ గవర్నర్ గారు రఘురామరాజన్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ చెప్పిన వాస్తవ రూపం దాల్చినప్పుడు మన జిఎస్డిపిలు కానీ జీడిపిలు కానీ ఎలా పురోగతి సంతరించుకునే చూసాం. ఎవరు ఎలా తింటాం చూడలేదా? ఇప్పుడు ఆల్రెడీ ఏడాది 100 కోట్లు రాష్ట్ర ఖజానాలో వదిలేసి వెళ్ళాము అని చెప్పిన విజనరీ లీడర్స్ ఇంక్లూడింగ్ మా యనమల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఇవాళ చూశారు కదా. 100 కోట్లే మిగిల్చారని చెప్పి రాష్ట్రాన్ని పొరుగుల మీద పెట్టించడంలో ఎక్కడైనా ఆగాడు జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్ళు కరోనాను కూడా ఎలా ఎదుర్కొన్నాడు. ఇవాళ 1,60,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి కూడా 6,500 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. 3,800 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేకపోతున్నారు. అంబులెన్స్లు అయితే తిరగట్లే. ఆరోగ్యశ్రీని లేపేద్దామని కార్యక్రమం ఎంతసేపు రాజశేఖర రెడ్డి పెట్టాడు. 2-3 డెకేట్లు పెట్టి బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ మాడ్యూల్లో నడుస్తుంది. ఎలాగైనా రద్దు చేయాలని చచ్చిపోతుంటే అప్డేట్ చేస్తారండి. అది ప్రైవేటైజేషన్కి ఏదో చేయాలని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ నుంచి పరిరక్షించడానికి అవి ఉన్నాయి. మీరు ఆయుష్మాన్ భారత్ ఏదో పెట్టారు మన ఎత్తికి ఎవరికి పోరికి వస్తుందో కనుక్కోండి. 70 years కనీసం వాళ్ళు తీసుకునే పరిస్థితి కూడా లేదు. హాస్పిటల్స్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు అని చెప్తున్నారు. ఈవెన్ 3,000 కోట్లు 3,500 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి 3,800 కోట్లు వాళ్ళు ఇంకా ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాన్ని విజనరీ అంటారు కదా. మరి విజనరీ అంటే మెడికల్ కాలేజీలు కట్టడం, మెడికల్ కాలేజీల బదులు హార్బర్లు పోర్ట్లు కట్టి దానివల్ల వాణిజ్యాన్ని పెంచడం, ఇవంటే విజనరీ అట్ట. 2047 దాకా విజనరీ ప్లాట్ఫామ్ వేసుకుని కూడా ఏం చేస్తారన్నది ప్రశ్న. ఏం చేస్తున్నారంటే అది తప్పని చెప్తున్నారు. ఐకానిక్ టవర్ గతంలో మిలీనియం టవర్స్ ఐకానిక్ టవర్స్ కట్టిన వాళ్ళు ఎవరు కనుక్కోమనండి. ఐకానిక్ టవర్ పర్పస్ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీని అభివృద్ధి చెందడానికి. 30 తారీఖున వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు రెబ్బన్ కట్ చేస్తారండి. కట్టింది ఎవరు? ఓపెన్ చేస్తుంది ఎవరు? పోనీ మీరు 7 ఎకరాల ల్యాండ్ విప్రోవాళ్ళకి అలకేట్ చేశారు హార్ట్ ఆఫ్ ది సిటీలో. ఏమైంది అది? దాంట్లో వేరే యాక్టివిటీ కంపెనీ పెట్టుకుని కూడా వాడు లాసెస్ వస్తూ అది ఎస్టీపీ ఎస్సీజెడ్ జోన్లో కన్సిడర్ చేయనందుకు మూసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇవాటికి కూడా విప్రో పేరు మీద రిజిస్టర్ కాలేదు. అది ఎందుకు గమనించట్లే? మళ్ళీ కొత్తగా కొన్ని కంపెనీలకు ఇస్తున్నారు కదా భూములు. అదే దేనికి ఇస్తున్నారు? ఉరసాల ఊఫులఫా కంపెనీలు అన్నిటికీ ఇచ్చి భూదందాల కోసమా? అదేనా అభివృద్ధి అంటే?
అదేంటి ఆ వరుస కూడా ఇప్పుడు కాస్త అన్నదమ్ముల మధ్య వారుగా మారింది. కేసీఆర్ నానికి బ్రహ్మాండంగా ఉంటారు. పక్కెళ్ళి ఆడుకుని చిన్నపిల్లల బ్యాచ్లు తీసుకొచ్చి పెడితే ఏముంటుంది రాజకీయాల్లో? వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు డిఫర్మేషన్ కేసులు వేసుకుంటే ఎవరికి ఉపయోగం? 21st సెంచరీ కంపెనీతో చిన్ని వాళ్ళ పార్ట్నర్ కలిపి ఇప్పుడు ఉన్నాడు కలిపి ఎత్తేసింది. అవన్నీ నిజాలే కదా, కాంట్రడిక్ట్ చేయగలరు ఎవరైనా? ఖండం చేయట్లేదు కదా ఎవరు. మరి ఖండం చేయనప్పుడు ఇప్పుడు ఏంటి సార్, ఆ భూమిని వెనక్కి తీసుకున్నారా లేదా? అట్లేదు, దాని మీద పెద్ద హోల్డింగ్ కనిపిస్తుంది. ఏమీ లేదు, దాన్ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారు. నాకు తెలిసి ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్, లాస్ట్ టైం కూడా చెప్పాను, టీసీఎస్ కూడా వెనక్కి ఇవ్వాలి 99 పైసాకి ఇచ్చినందుకు. డెఫినెట్లీ ఇవ్వాలి, ఎందుకంటే టీసీఎస్ అంటే గత ప్రభుత్వంలో మీరు ఎందుకు సార్ మరి అమరావతిలోనే ప్రభుత్వ రంగానికి సంబంధించిన ల్యాండ్ అలొకేషన్స్ ఉన్నాయి కదా, ఇంక్లూడింగ్ ఆర్బీఐకి డిఫెన్స్ ల్యాండ్కి ఎంత డబ్బులు తీసుకున్నారు? అది ఉచితంగా ఇచ్చిన రైతుల ల్యాండ్లే కదా, మరి దానికి ఎంత ఛార్జెస్ తీసుకున్నప్పుడు దీనికి వచ్చిన ఎక్కడి నుంచి వచ్చాయి కన్సిడరేషన్స్? అవునంటారా కదంటారా? మరి ఇక్కడ కనీసం అమరావతిలో ఉండేవాళ్ళు కదా, అమరావతిలో ఇచ్చుకోండి, ఫ్రీ ల్యాండ్ కదా, అప్పనంగా ఎత్తేసారు మీరు ప్రజల దగ్గర నుంచి. అమరావతిలో లేకుండా వైజాగ్లో ఇస్తారు. అమరావతిలో కూడా సరే ఒక విధంగా హైదరాబాద్ వైజాగ్ కంటే కంపేర్ అయితే అమరావతిలో ఇంకా రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది బాగుందని చెప్తున్నారు కదా. ఏదో ఒకటి సార్ అక్కడ వాళ్ళు చెప్తారు సార్, వినండి మీరు, బ్రహ్మాండంగా చెవుల్లో పుల్లడిపోయారు మళ్ళీ పక్కనే ఊరి మీది ఏం తిరగబడిపోతుందో సార్ కనుక్కోలేదు. నాకు తెలుస్తుంది సార్, ప్రజలే తెలియాలి కదా, చెప్పరు కదా, జర్నలిస్టులే కదా. ఇప్పుడు మేము మా గడ్డి మీద తింటాం, అక్కడ కూర్చొని అడుగు తింటాం అని చెప్పండి, ప్రజలకు అర్థమవుతుంది. మళ్ళీ ఎదమావులు వేసుకుని ఇంకో 40,000 ఎకరాలు ఉండడానికి సిద్ధపడతారు కదా. ఇప్పుడు లేదులేండి, ప్రజలు అంతా ఇప్పుడు ఉన్నదానికి సెటిల్ అమాయకులు గొర్రెలు వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు చెప్పి పెట్టకథలకి విజన్ 47 ఎవరు చర్చలేవే అమరావతిని అడ్డుకుంటారా, అమరావతి అంటారా? ఏమే ఐవేర్ కష్టాలు పుచ్చుకొని రాసినప్పుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? సత్సంగ ప్రవచనాలు చెప్పొచ్చాడు ఆయన. వాళ్ళు ఇప్పుడు పూర్తి అయిపోయినట్టు బ్రహ్మాండం ఉందట ఇప్పుడు. రైట్, చూద్దాం ప్రసాద్ గారు దీనికి సంబంధించిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.